నన్ను అవమానిస్తున్నారు, నన్ను మీకు దూరం చేస్తున్నారు. నేను ఇదే చెప్తున్నాను, నా కుటుంబ సభ్యులు నేను క్షమించమని అడుగుతున్నాను. నా పిఠాపురమే నా కుటుంబం అని, నా మాటే శాసనం. నా పుట్టుక పిఠాపురంకి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర పాదగయలోనే జరగాలి. నా ఆడపడుచులు అన్నదమ్ములు నాకు పసుపు కుంకుమ పెట్టి నన్ను పంపించాలి. నేను పిఠాపురం నుంచి వెళ్ళిపోతాను, పిఠాపురం నుంచి వెళ్తాను. మీరు నన్ను పిఠాపురం నుంచి పంపించాలి. నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూరం చేస్తున్నారు, నన్ను దూరం చేయాలని చూస్తున్నారు. నేను వెళ్ళను, ఇక్కడి నుంచే వెళ్తా. ఇప్పటి నుంచి ఇంకా పిఠాపురం వదిలిపెట్టను. మిమ్మల్ని చెంగు చాచి అడుగుతున్నా, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. ఆ కుక్కుటేశ్వర స్వామి రాజేశ్వరి మాత అనుగ్రహం ఉంటే మళ్ళీ ఇక్కడే పుడతాను, మళ్ళీ పిఠాపురంలోనే పుడతాను. మీ రుణం తీర్చుకుంటాను అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మేము సినిమాలో కామెడీ చేస్తుంటామండి. ఆ గీత గారు ఏంటండి బాబు, అదేం కామెడీ అండి, నాకు నవ్వు వచ్చేస్తుందండి. నేను పిఠాపురాలు ఓరని గజకర్ణ టక్కు టమారా నీ అన్నీ ఏమన్నా సీఎం గారు నేర్పాడా ఏంటి నీకు? ఆయన దగ్గర ఉన్న బోల్డ్ విద్యలు బటన్ రెడ్డి గారి దగ్గర నువ్వు అవి నేర్చుకుని అభివృద్ధి ఎక్కడ చేసావే తల్లి? నాకు ఏడుపు అనేది రాలే దూరకు ఏ సినిమాలో నేను చూసి నేర్చుకోవాలి. నేను ఆస్కార్ అవార్డుకి దగ్గరగా ఉన్నారా మహాతల్లి. నీ ఓటమి ఖాయం, ఓడిపోవటం ఖాయం, నువ్వు షెడ్డుకి వెళ్ళిపోవటం ఖాయం. ఇంట్లో కూర్చుని జూన్ 4వ తారీఖున నన్ను ఓడగొట్టారండి అని ఏడు. అప్పుడు ఈ బటన్ రెడ్డి ఏంటి గజకర్ణ గోకర్ణ టక్కు టమారా ఎన్ని విద్యలు చేసినా ప్రజలు ఈ రోజున 2 బటన్లు ఒకటాకి సిద్ధంగా ఉన్నారు. రెడ్డి గారు కాసుకోండి. ఒకటి ఎమ్మెల్యే పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, 2వ బటను ఎంపీ ఉదయ్ గారికి నొక్కటానికి సిద్ధమైపోయారు. మొత్తం 1,60,000 ఓట్లు పోలైతే 1,00,000 ఓట్లు పైగా మెజార్టీతో గెలుస్తారు. మీరు డ్రామాలు అంటే మళ్ళీ ఈయన ఏమంటాడు, ఇలా కొట్టి ఈసారి గీతమ్మని గెలిపిస్తే మేము మీకు సీఎం ఇచ్చేస్తాం అంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడని ఇప్పుడు సీఎం ఇచ్చేస్తావా? మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉన్న చైర్మన్కి కూడా పనికిరాదు ఆమె. నేను చెప్తున్నా రాసుకోండి. జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చింది నీకు ఎవరు? తెలుగుదేశం పార్టీ. నీకు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరు? చిరంజీవి గారి పార్టీ. ఈ రోజున నువ్వేదో సంఘాలు గుద్దుకుని బల్లలు గుద్దుకుని వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయి నువ్వు గెలిచిపోతే నీకు ఇచ్చేస్తారంట. ఏమిస్తారు? బొచ్చా నీకు ఇచ్చేది. డిప్యూటీ సీఎం బట్ట ఈలోపు ఓడిపోతారంట అన్నట్టుగా ఉంది మీ ఎదవ డ్రామాలు. ఇవన్నీ ఆపండి. ప్రజలు మీ డ్రామాలని అంటున్నారు, ఉమ్మూస్తున్నారు. ఇంకా మీకు బుద్ధి రావట్లేదు. బ్రహ్మాండమైన మెజార్టీతోటి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. అంటే ఎవడో ఒకడు నిలబడితే అంటే నీ చెప్పేస్తే డిప్యూటీ సీఎం ఇచ్చేస్తారా? మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి నువ్వు పెట్టిన అరవిందో ల్యాబొరేటరీ వల్ల కాలుష్యం వల్ల మొత్తం నాశనం అయిపోయింది. ఈ రోజున ఎక్కడ చూసినా ఉన్న చేపలన్నీ నాశనం అయిపోతున్నాయి. అవి తినటం వల్ల మాకు కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని మత్స్యకారులు చెప్పి ఫు అని ఉమ్మూసినా కూడా మీకు బుద్ధి రాకపోతే ఈ డ్రామాలు నడవవు. వంగా గీత గారు డ్రామాలు నడవండి, అయిపోయింది మీ కేలు గతం దుకాణం బంద్. మీ చరిత్ర చీటీ చిరిగిపోయింది. వైఎస్ఆర్సీపీకి మంగళం పాడేశారు జనం. మీకు ఇక్కడి నుంచి జాంపలే 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 అంటారు చూసారు. అలాగా 33కు 34కు మీరు పరిమితం అవుతారు. రానున్నది కూటమి. అద్భుతంగా 136 సీట్లతోటి 21 ఎంపీ సీట్లతోటి ముందుకు పోతాం. ఆ రోజున మీరు మమ్మల్ని చూసి గట్టిగా అని అప్పుడు ఏడవండి, ఇప్పుడు కాదు.